వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైరల్ ఫ్యామిలీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మరో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఉదయం లేచిన వెంటనే అయితే ఇంట్లో పనులన్నీ కూడా వరుసగా నా కోసం అయితే ఎదురు చూస్తున్నాయి. ఫస్ట్ అయితే బట్టలు చూస్తున్నాయి, ఇంకా అవైతే మిషన్లో వేసేసాను, అవైతే వాష్ అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి పాలు అయితే పెట్టేశాను. ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేస్తాను, ఇంకా కర్రీ చేయాలి. సో కర్రీ చేయడానికి అయితే కూరగాయలు కట్ చేయాలి. ఇంకా కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేయవలసిన పని అయితే ఉంది. ఇంకా అన్నీ ఒకదాని వెంట అయితే మరొకటి ఉంది, ఇంకా అట్లా పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకైతే పని చేస్తూ టైం అయితే ఎలా అయిపోయిందో కూడా నేనైతే గమనించలేదు. అలా ఇంట్లోని పనులని చక్కబెట్టేసాక బయటకు వెళ్ళాల్సిన పని అయితే నాకు సడన్గా గుర్తొచ్చింది. ఇంకా వెంటనే అయితే తలస్నానం చేసేసి రెడీ అయ్యాను. మీరు అనుకోవచ్చు, హెయిర్ ఏంటి కిచెన్లోనే లీవ్ చేసేసి అలా డ్రై చేసుకోవడం ఏంటని. అంటే గ్యాస్ మీద అయితే పాలు పెట్టాను, సో అవైతే పొంగిపోయి అంటే మొత్తం గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సో అప్పుడే క్లీన్ చేసుకున్నాను కదా, సో అందుకే ఇంకా నాకు వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి ఇంకా అక్కడే హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నాను. సో నెగిటివ్గా కామెంట్స్ అయితే పెట్టకండి. ప్రజెంట్ అయితే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఏమీ లేదు, అంటే హెయిర్ అయినా పడవచ్చు అని అనుకోవచ్చు. ఆ ప్రాబ్లం లేదు కనుకనే ఇంక ఇక్కడికి వచ్చింది. నేనైతే హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఇంకా టీ అయితే తాగాలనిపించింది, సో అయితే ఇంకా పాలు అయితే తోడు పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే మిగిలిన పాలను అయితే నేను టీ పొడి అయితే వేసేసి టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ కదా, ఓన్లీ లంచ్ నేను ప్రిపేర్ చేశాను. అంటే ఇంక టిఫిన్ అయితే ఏమి చేయలేదు, అంటే బయటకు వెళ్ళాల్సిన పని ఉంది కదా. సో ఇంకైతే నేను లంచ్ అయితే ఇంకేం ప్రిపేర్ చేయకుండా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసామన్నాను. ఇంకా ఆయన అయితే తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళారు. ఇంకా మా చిన్నోని కూడా రెడీ చేసేసాను. టీ అయితే ఓ పక్కన మరుగుతుంది. ఇంకా హెయిర్ లైవ్ చేయడం వల్ల అయితే ఫుల్ స్వెట్ అయితే వచ్చేస్తుంది. సో అందుకే హెయిర్ అయితే ఇంక ముందు ఫోల్డ్ చేసాను, ఇంకా కొంచెం ఫ్రీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి వచ్చేసాను. ఇంకా రెడీ అయ్యేలోపు టీ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా టీ అయితే గ్లాసులో వేసేసుకున్నాను. ఇంకా కిటికీ దగ్గరే కూర్చుని వెలుతురులో చూస్తూ తాగడం ఇంకా నాకైతే కొంచెం ఫీజిబుల్గా అనిపించింది. ఇంకా అక్కడే తాగుతుంటే ఈ లోపు మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు రోజు నాకైతే బాగా హడావిడి అయిపోతాను. అంటే ఇలా త్వరగా అయిపోవాలని చెప్పి అనుకుంటాను. ఆ రోజు కరెక్ట్గా ఏ రోజైతే వెళ్ళాలనుకుంటానో ఇంకా ఆ రోజు మొత్తం లేట్ అయిపోద్ది నాకు. ఏదో ఒక పని అట్లా చేస్తూ ఉండి వెళ్ళవలసిన టైము అనుకోవాల్సిన టైం కన్నా ఇంకా లేట్గానే వెళ్తాను. ఇంకా టీ అలాగా త్రాగుతూ ఉంటే మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకుని వచ్చేసారు. ఇంకొకసారి అనిపిస్తుంది టీ త్రాగడానికి కూడా మా ఆయనకి టైం లేదని. హడావిడిగా అయితే అస్సలు తాగలేను. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకొచ్చారు కదా, సో ఏం తీసుకొచ్చారంటే పెరుగు ఆవిడ స్వీట్ గారే బజ్జీలు తీసుకొచ్చారు. ఇంకా తినేలా ఉంది. ఇంకిద్దరం కలిసి అయితే కూర్చున్నాం. ఇంకా మా చిన్నోడు కూడా వాడే తినేస్తానని చెప్పి ఒక బజ్జీ తీసుకున్నాడు. ఇంకా నాకైతే తినబుద్ధి కూడా అవ్వట్లేదు, అంటే పక్క నుంచి టైం అయిపోతుంది వెళ్ళడానికి. ఇంకా హడావిడిగా ఇంకా అట్లేదు తినేసాను. ఇంకా వాడికి తినిపించేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా తినేసారు. ఇంకా హౌస్ అయితే డీప్ క్లీన్ చేసుకుని వెళ్ళాను కదా, ఇంకా నేనైతే పని చూసుకుని వచ్చేసరికి మా చిన్నోడైతే వంటగదిలో ఉన్న సామాను అంతా తీసుకొచ్చి హాల్లో అయితే వేసి మొత్తం ఆడుకుంటున్నాడు. నేను వచ్చేసరికి అయితే మనకి కోప్పడే అంత ఛాన్స్ ఇవ్వరు కదా వాళ్ళు, అంటే అమాయకంగా పెట్టేస్తాడు ఫేసు మా చిన్నోడైతే. ఇంకా వాడు ముఖం చూడగానే అయితే నాకైతే నవ్వు వచ్చేసింది. అమ్మ నేను ఇదే చేస్తా అన్నట్టు చిన్న చిరునవ్వుతో అయితే నా వైపు చూస్తున్నాడు. ఇంకేం చేస్తాం, మనసు ఎలా కోప్పడగలదు మీరే చెప్పండి. అన్నీ సర్దేశాక అయితే కుర్చీలో కూర్చుని ఒక డీప్ శ్వాస అయితే తీసుకున్నా. ఇవాళ రోజు ఎలా గడిచిందని ఆలోచించగానే ఏదో తృప్తి అనిపించింది. అంటే పెద్దగా ఏం జరగలేదు, కానీ చిన్న ఆనందాలే కొంచెం నన్ను హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.